నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు. సో సాంబశివుని తల్లిగారు ఈరోజు మరణించడం జరిగింది. సో నిన్న మరణించారు. సో ఈరోజు అంతిమయాత్ర కూడా చాలామంది కవులు, గాయకులు, ఉద్యమకారులు సో చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక్కసారి ఈ ఇల్లు చూడండి, ఒకసారి ఆయన నివసించినటువంటి ఇల్లు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడే నివసించి సో కొన ఊపిరి కూడా ఇక్కడే వాళ్ళు తుది శ్వాస కూడా విడవడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం ఉన్న వాళ్ళు, కానీ రాజ్యం పగబట్టి వీళ్ళని హత్య చేసినటువంటి పని అని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళ తల్లిగారు చనిపోయారు కాబట్టి సో ఇక్కడికి రావడం జరిగింది. గ్రౌండ్ రిపోర్టు మళ్ళీ సమాజానికి చూయించడం కోసం సో మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. సో ఒకసారి చూద్దాం, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ నేను చెప్తా. ఇది వాళ్ళ పరిస్థితి మొత్తం, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మొత్తం పరిస్థితి కూడా. సో ఇదే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. సో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకు ఊహ తెలివలప్పటి నుంచి మొదలనుకుంటే వాళ్ళకు మొత్తం తెలివి వచ్చినాక కూడా వాళ్ళు కంప్లీట్గా కూడా సో ఇదే ఇంటి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళి సో అడవిలో వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా మనం ఒక మార్పును తీసుకురావాలంటే సో అప్పుడున్న పరిస్థితులలో అడవిలోకి పోతేనే ప్రతిదానికి సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే వాళ్ళు ఈరోజు రాజ్యం పగబట్టి వాళ్ళని లేకుండా చేయడం వల్ల ఆ కుట్రలో భాగంగానే సో 2011 ఆ సందర్భంలో సాంబశివుడు ఒక ఎంత అంటే ఒక కుట్రతోని, రాజ్యం కుట్రతోని సో మాటుగాసి దుండగులు తనని హత్య చేసినటువంటి పరిస్థితి. సో దాని తర్వాత వాళ్ళ తమ్ముని కూడా ఒక పెళ్లిలో ఒక సందర్భంలో ఆయనకి 2 గన్మెన్లు ఉన్నప్పటికీ కూడా సో ఆయనను కూడా కళ్ళల్లో కారం కొట్టడం, సో చుట్టుముట్టున్న వాళ్ళు పరుగులెత్తడం, సో వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఆయనను కూడా అక్కడ చంపడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పరిస్థితి అయితే సమాజంలో మార్పు కోరుకోవడం కోసం, సమాజంలో మార్పు తీరుకోవడం కోసం వాళ్ళ అడవిలోకి పోయి సో వాళ్ళు సమాజాన్ని చైతన్యవంతం ఎంత చేసిరో కానీ వాళ్ళ కుటుంబం మాత్రం మొత్తం ఈరోజు చూసుకుంటే శిథిలా వ్యవస్థలో. ఈరోజు చెప్పాలంటే తల్లి చనిపోతే కొడుకులు పాడ ముందల నడిచి సో తలగూరు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ తల్లి చనిపోతే అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి. సో వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలు మళ్ళీ ఇలా మనవన్లుగా ఈరోజు తలగూరు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి చెప్దాం, కొనపురి చంద్రయ్య, లక్ష్మమ్మల నలుగురు మొత్తం వీళ్ళ సంతానం కూడా. సో మరి ఒక్కొక్కరిగా నేను చెప్తాను వాళ్ళ పేర్లు కూడా. సో బుచ్చమ్మ, ఈమెని చందుపట్లకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఉంటుంది, పక్కనే ఉంటుంది చందుపట్ల. సో ఈమె తర్వాత నెక్స్ట్ సాంబశివుడు. సో ఈయన పేరు ఫస్ట్ అలియాస్ సాంబశివుడు అంటారు, ఫస్ట్ ఐలయ్య అయిన పేరు. సో ఈయన ఎప్పుడైతే నక్సలైట్ పార్టీలకు మావోయిస్టు ఉద్యమంలోకి పోయిండో అప్పుడు మాత్రం ఈయన పేరు సాంబశివుడిగా ప్రపంచానికే తెలిసినటువంటి పరిస్థితి. సో కొత్తగా కాదు ఈరోజు సాంబశివుడు అంటే, ప్రతి రాజ్యాలే గడగడ వణికినటువంటి పరిస్థితి ఆయా సందర్భంలో. సో చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈయన భార్య పేరు ఐలమ్మ, ఒక కూతురు. సో ఈమె హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా సో నివసించేటటువంటి పరిస్థితి. దాని తర్వాత సాంబశివుడి తర్వాత రాములు, కొనపూరి రాములు. సో ఈయన భార్య పేరు కవిత. వీళ్ళు కంప్లీట్గా ఈయన పెళ్ళి మొత్తం కూడా హైదరాబాదు. సో ఇద్దరు, ఒక బాబు, తర్వాత ఒక పాప కావ్య, పాప పేరు. సో ఇది పరిస్థితి. ఇక చూసుకుంటే నెక్స్ట్ ఇంకొక చివరి బిడ్డ ఎవరికి, లక్ష్మమ్మ చంద్రయ్యలకు ఈ సాంబశివుని తర్వాత ఇంకొక బిడ్డ ఉన్నది. సో ఆమె ఇద్దరు కొడుకులు. సో వాళ్ళ పేర్లు సాయి, అభి అని చెప్పేసి చూసుకోవచ్చు. సో మొత్తానికైతే వీళ్ళు నలుగురు సంతానంలో. సో మిగతా వాళ్ళు కూడా ఇక్కడ అడిగినాం,
మొత్తం ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఈ ఊర్లో ఉన్న వాళ్ళని అడిగి మొత్తం క్లియర్‌గా ఒక పేపర్ మీద రాస్తే, సో సందర్భం ఏంది, అసలు ఏం జరిగింది వీళ్ళ ఫ్యామిలీలో అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచెల్లి సేకరించిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో సో ఈరోజు చూస్తే ఈ కట్టెలు ఈ ఇంటి మీద ఉన్నటువంటి ఈ పెంకులు తప్పితే ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో చాలామంది అడిగితే చెప్పిర్రు. సో సాంబశివుని ఇల్లు ఎక్కడుందనంటే సో ఇది వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చూస్తే సో రాంగానే మాకైతే షాక్ అయినాం. సో చాలామంది ఈరోజు చూడొచ్చు చిన్న చిన్న బిజినెస్లు చేస్తేనే లక్షల కోట్ల రూపాయలతోని పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు యుద్ధం చేసి, యుద్ధమాలు చేసి, ఎన్నో యుద్ధమాలు చేసి వీళ్ళు అడవి బాట పట్టి కూడా ఈరోజు రాజ్యాలనే భయపెట్టించినటువంటి ఈ పరిస్థితులు ఈరోజు వీళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఉంటదని చెప్పేసి కూడా ఇప్పుడు చాలామంది మిత్రులను కూడా వచ్చినాం. సో ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఏమంటున్నామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ అడవిలకు వెళ్ళే కంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతోని రాజ్యంలో మనం కూడా పరిపాలకులం కావచ్చు అనేదే సో చాలామంది మేధావులు ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక ప్రేమికులు కూడా వాదన ఒకటే. అటు దిశగా పోతే కూడా మనము రాజ్యం పగబట్టి మనల్ని కూడా లేకుండా చేయడమే తప్పితే సో అక్కడ ఉన్నది కూడా ఏం లేదు. సో తప్పకుండా మనం ఓటు అనే ఆయుధంతోనే మనం ప్రజాస్వామ్యంలో మనం కూడా పాలకులం కావచ్చు. పాలకులం అయిన తర్వాత మనం ఊరికి కావచ్చు, మన మొత్తం రాష్ట్రంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేయాలన్నా కూడా నువ్వు పాలకులు అయితే తప్ప అప్పటిదాకా మనం ఏం చేయలేమని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. సో ఇది మొత్తం దాసిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి దాసిరెడ్డిగూడెంలో ఈరోజు మనం ఈ ఈ రియాలిటీ అంటే గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నామంటే సో సాంబశివునికి సంబంధించినటువంటి వాళ్ళ కొనపూని రాములు, సో చంద్రయ్య లక్ష్మమ్మల ముద్దుల కొడుకులు, సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం కూడా సో ఈరోజు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.